వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి, సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది, సంక్రాంతి పండుగను ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సంక్రాంతి అంటే మంచి కాంతి, శుభాన్ని కలిగించేటువంటి వెచ్చదనముతో కూడినటువంటి వెలుగు అని అర్థం. మకర రాశిలోనికి సూర్యభగవానుడు ప్రవేశించగానే మకర సంక్రమణం సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అనగా సూర్యభగవానుడి యొక్క ఆరోగ్యకరమైనటువంటి కిరణాలను మనం చవి చూస్తాం. ఇంతవరకు ఉన్నటువంటి ఈ చలికాలం వీడ్కోలు చెబుతూ దక్షిణాయన కాలానికి ఈ సంక్రాంతి పండుగను మనం నిర్వర్తించుకుంటాం. మన జీవన మూలాలన్నీ కూడా గ్రామీణ వాతావరణంతో ముడిపడి ఉన్నాయి కనుక, గ్రామీణ వాతావరణంలో వ్యవసాయం ప్రధాన వృత్తి కనుక, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు వ్యవసాయాన్ని నిర్వర్తించి పంటలన్నీ కూడా పండి ఇంటికి వచ్చింటాయి కనుక, ఈ పంటలు సమృద్ధిగా ఉన్న సంతోషంతో నూతన ధాన్యముతో వారు నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన శుభ సందర్భంగా సూర్యభగవానుడికి నైవేద్యాన్ని సమర్పించడం, ఆయనకు చెరుకు గడలు పసుపు మొక్కలతో అలంకరించి ఆయనకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేటువంటిది ప్రధాన విధిగా ఈ సంక్రాంతి పండుగ రోజు మనం నిర్వర్తిస్తాం. అలాగే ఇంటి ముంగిట ఆవు పేడతో అలంకరించి గొబ్బెమ్మలను తీర్చి మనము అమ్మవారిని పూజ చేసేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. గోదాదేవికి కళ్యాణం చేస్తూ ఉంటాం. అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రధానంగా ఇది ఉత్తరాయణ పుణ్యకాలం కనుక, దేవతలకు పగటి రోజు కనుక పితృదేవతలకు కూడా మనం నైవేద్యాలు సమర్పించి వారిని సంతోషించేటువంటి కార్యక్రమం కనిపిస్తాము. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి పంట పొలాలలో మనము ఆనందాన్ని ధాన్యాన్ని అందుకుంటున్నాం కనుక, ఈ భూమికి పూజ చేయడం, అనగా పంటలో ఉన్నటువంటి భూములకు పూజ చేయడం, నదీ నదాలకు పూజలు చేయడం, అలాగే కొండకోణలకు పూజలు చేయడం, గ్రామ దేవతలకు పూజలు చేయడం, మన కులదేవతలకు పూజ చేయడం, ఇలాంటి సాంప్రదాయాలన్నీ కూడా గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి పండుగ రోజు మనకు కనిపిస్తుంది. ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిని గౌరవిస్తూ, ప్రకృతిని భగవంతునిగా భావిస్తూ మనం ఈ విధంగా మనకు పంటలు బాగా పండించిన భూదేవతకు, నీరు అందించినటువంటి గంగామాతకు, ఊరిని కాపాడేటువంటి పొలిమేరులో ఉన్నటువంటి ముత్యాలమ్మకు, ఇలా అనేక గ్రామ దేవతలకు కూడా ఈరోజు గ్రామీణ వాతావరణంలో పూజలు నిర్వర్తిస్తాం. ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తికి నైవేద్యాన్ని సమర్పిస్తాం. మనకు జన్మనిచ్చినటువంటి పితృదేవతలకు నమస్కరించి వారికి నైవేద్యాలు సమర్పించేటువంటి ఆనందకరమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఇటువంటి పండుగను 2024 జనవరి 15వ తారీఖు సోమవారం వచ్చింది. ఈ పండుగను సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నిర్వర్తించుకొని సంతోషంగా ఆనందంగా భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.